ఎన్నికలపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీహిల్స్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీలు, ఇతర ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చాలా అత్యంత ప్రశ్నాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నారు. అసలు దీనికి ఉప ఎన్నిక వస్తున్న అప్పటి నుంచి కూడా దీనిపైన ప్రత్యేకమైన కార్యాచరణను, ప్రణాళికను కూడా రచిస్తున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రులను కూడా గతంలో అంటే ఎన్నికల కోడ్ రాకముందుకే 3 ఇన్ఛార్జి మంత్రులను వేయడం కానీ, కార్పొరేషన్ చైర్మన్ దాదాపు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరిద్దరేసి మంత్రులు చొప్పున కూడా అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు కానీ మొత్తం పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన నేతలకు అందరికీ కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. ఒక్కొక్క డివిజన్ సంబంధించి కూడా ఏ విధంగా పరిస్థితి ఉందనే దానికి సంబంధించి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆఫీస్ లో గతంలో ఆయన ఆఫీస్ ఉన్న ప్లేస్ లో రివ్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. బీసీసీ అధ్యక్షులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్న వారందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2 రోజుల పాటు సీఎం కూడా స్వయంగా రోడ్ షోలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది కాబట్టి 4 డివిజన్లలో మొత్తం రోడ్ షోలు నిర్వహించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయి, వీటికి సంబంధించి వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి కూడా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు పార్టీకి సంబంధించిన పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా దీనికి సంబంధించి సర్వేలు కానీ ఎక్కడెక్కడ ఫీడ్బ్యాక్ అనేది దానికి సంబంధించి కూడా మొత్తం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నారు. నేతలకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి వర్క్ చేయాలి, మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక్కొక్క డివిజన్కి సంబంధించి ఇద్దరేసి మంత్రులు చొప్పున బాధ్యతలు కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా బాధ్యతలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరెవరికైతే ఎక్కడెక్కడ బాధ్యతలు ఇచ్చారో వారికి అన్నిటికి సంబంధించి కూడా వారితో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సమీక్ష చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత స్పీడప్ చేయడానికి కానీ మెజారిటీ అంటే గెలుపు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఇంకా కొన్ని అక్కడక్కడ బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో దీన్ని అధిగమించేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన నేతలతోటి కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ లో గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి కూడా ఇంకా ఎలాంటి చర్యలు చేయాలని దానిపైన కూడా ఫోకస్ చేయబోతున్నాడు. ఇంకా సీఎం కూడా ఇంకో 2 రోడ్ షోలు ఉన్నాయి కాబట్టి వీటితో పాటు లాస్ట్కు ఫైనల్గా 8-9 డేట్లలో కూడా మోటార్ సైకిల్ ర్యాలీ చేయాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి వీటితో పాటు ఇంకా ఎలాంటి సభలు, సమావేశాలు చేయాలా, ఇంకా ఏం చేయాలనే దానిపైన కూడా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని మేలుగా ఉన్న సంఘాలకు సంబంధించి కానీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ముస్లిం నేతలు కానీ, కమ్మ సామాజిక వర్గం కానీ, మున్నూరు కాపు సామాజిక వర్గం, ఇట్లా ఒక్కొక్క సామాజిక వర్గంతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. మిగతా ఇంకా సామాజిక వర్గాలు ఇంకేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయా నేతలంతా కూడా స్పీడప్ చేసి వారితో సభలు, సమావేశాలకు సంబంధించి వాటిపైన కానీ చిన్న మీటింగ్స్ కూడా పెట్టి అక్కడక్కడ ఆ ఏరియాలకు సంబంధించి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వారితో భేటీ కావడానికి సంబంధించిన అలాంటి అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద మరి కాసేపట్లో 1 గంటకు తన ఆఫీస్లో మరోసారి భేటీ కాబోతున్నారు. ముఖ్యమైన నేతలకంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.